సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లి లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాత్రి నుంచే స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ దురాజ్పల్లి నుంచి అందిస్తారు. దురాజ్పల్లి జాతరకు భక్తులు పోటెత్తారు. గంటకు భక్తుల రద్దీ పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. భక్తుల సంఖ్య ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లను ఒకసారి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. మొత్తం 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు దేవస్థాన అధికారులు. 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా విడతల వారీగా భక్తుల్ని లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తుల రాకకు అనుగుణంగా ఇక్కడ క్యూ లైన్లను ఏర్పాటు చేసినప్పుడు కూడా సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు విడతల వారిగా లోపలికి స్వామివారి దర్శనం కోసం పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం భక్తులతోటి. ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ మహబూబా డిస్ట్రిక్ట్ ఖమ్మం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కల్లపల్లి సార్. ఎక్కడ చూసినా కూడా ఒక భక్తి పారవశం అయితే నిండుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు బయట కూడా ఇంకా స్వామివారి దర్శనం కోసం వచ్చేందుకైతే భక్తులు భారీ సంఖ్యలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు దురాజ్పల్లితో పాటు సూర్యాపేట కోదాడ వరకు కూడా ఒలింగ నామస్మరణలు అయితే మారుమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. విడతల వారీగా అంటే 100 నుంచి 200 మంది భక్తుల్ని ఒకసారిగా పంపించిన తర్వాత వాళ్ళ దర్శనాలు అయిపోయిన తర్వాత మిగతా భక్తుల్ని కూడా లోపలికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి ఫ్లోటింగ్ వదిలితే ఇక్కడ క్యూ లైన్లలో ఏదైతే ఒత్తిడికి గురై భక్తులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఒక బ్యాచ్ తర్వాత మరొక బ్యాచ్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈరోజు 2వ రోజు కావడం చౌడమ్మ తల్లికి ఇటు లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలోనే భక్తుల అనుగుణంగా ఇటు అధికారులు కూడా ఏర్పాటు చేస్తారు. పోలీసు శాఖ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పేసి ఇంతకుముందుకే సంప్రీత్ సింగ్ తో పాటు కలెక్టర్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఎక్కడ తొక్కిస లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులను అయితే సజావుగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయేలాగా కూడా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ఒకసారి చూసుకోవచ్చు మనం భక్తులు ఏ స్థాయిలో తండోపతండాలుగా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారంటే ఈ రిజల్ట్స్ చూసుకుంటే ఒకసారి అర్థమవుతుంది. ఒకవేళ ఈ ఫ్లోటింగ్ ని కనుక బ్యాచ్ల వారిగా పంపించకపోతే క్యూ లైన్ లో ఇబ్బంది పడి ఉక్కపోత కారణంగా అలసిపోయి డీహైడ్రేషన్ గురై కింద పడేటువంటి ప్రమాదం కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుని మొత్తం 4 క్యూ లైన్లతో పాటు మరొక 2 క్యూ లైన్లు మొత్తం 6 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఒకసారి డీఎస్పీ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? జనం ఉన్నారు, పోలీస్ సిబ్బంది ఉన్నారు, క్యూ ఎక్కువైంది, మెయింటైన్ చేస్తున్నాం. వస్తున్నటువంటి జనాలకు తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాము. భద్రతను అంటే భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టామని చెప్పేసి కూడా డీఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, పెద్దగట్టు.